నేటి లీడర్ మీడియా న్యూస్కి స్వాగతం. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలోని 12వ వార్డు నందు స్వయంభూ వెలిసిన శ్రీ మిట్ట హనుమాన్ దేవాలయం భక్తి రసంతో కలకల్లాడింది. జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగుతూ ఆధ్యాత్మిక వాతావరణం నిండిపోయింది. పూలతో అద్భుతంగా అలంకరించి దేవాలయం దర్శనార్థం వచ్చిన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య పవిత్ర క్రతువులు జరగగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా తీర్చిదిద్దారు. అలాగే నవగ్రహాల ప్రతిష్ఠ, ఇక శివాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కూడా నిర్వహించడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ధ్వజస్తంభంపై ఏకశిలపై 108 సార్లు జై శ్రీరామ అనే అక్షరాలను చెక్కించడం ఒక ప్రత్యేక విశేషంగా నిలిచింది అని కానీ వీని ఎరుగని రీతిలో హనుమంతుడికి వాహనం ప్రతిష్ఠించారు. ఈ అద్భుతాన్ని ఆలయ అర్చకులు భక్తులకు చూపించి ఆకట్టుకున్నారు. హనుమంతుడికి వాహనం కూడా ఉంటుందని తెలియజేస్తూ హనుమంతుడి వాహనంగా ఒంటెను ప్రతిష్ఠించడం ఎంతో విశేషంగా మారింది. సాధారణంగా ప్రజలకు తెలియని ఈ అంశాన్ని ఆలయ అర్చకులు, ఆలయ నిర్వాహకులు ఒంటె విగ్రహాన్ని ప్రతిష్ఠించడం భక్తులు ఆసక్తిని రేకెత్తించారు. వాల్మీకి రామాయణంలో లేని ఈ విశేష కథనంపై పూర్తి వివరాలు ఆలయ అర్చకుల మాటలోనే విందాం. మొత్తానికి భక్తి, సాంప్రదాయం, విశేష ఆచారాల సమ్మేళనంగా ఈ మహోత్సవం పెబ్బేరు పట్టణంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో పెబ్బేరు పట్టణ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని వసతులు ఏర్పాటు చేసి 10,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర, మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, మున్సిపల్ 12వ వార్డు కౌన్సిలర్ సౌజన్య దిలీప్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు. మిట్టాంజనేయ స్వామి సన్నిధిలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన, నవగ్రహాల ప్రతిష్టాపన, చైత్ర బహుళ చవితి ఈరోజు అనురాధ నక్షత్రయుక్తంలో మిథున లగ్నమందు ప్రతిష్టాపన చేయబడినది. ఈ ధ్వజస్తంభము ఈ ఆలయానికి ఏముండదు. స్వామి కూడా పుట్టుశిల, ఒక గుండుకు ఆంజనేయ స్వామి వెలిసి ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలై ఉండేది. ఇక్కడ చూసిన వారు చెప్తున్నారు, ఇంతవరకు స్వామికి మొత్తం సింధూరం పూసుకొని పోయి ఉండేది. ఆ సింధూరాన్ని మొత్తం తొలగించి స్వామికి సంప్రోక్షణ చేసి ప్రతిరోజు అభిషేకం జరిగే విధంగా పంచామృతము, శుద్ధోదకము, నిర్మాల్యము ఇవన్నీ జరిగే విధంగా ప్రతిరోజు చూస్తూ వస్తున్నాము. అయితే ఇక్కడ ధ్వజస్తంభము, నవగ్రహాలు ప్రతిష్టాపన చేయాలని ఆలయ కమిటీ వారు మమ్మల్ని సంప్రదించగా మేము ఈ ఆలయానికి అర్చకులుగా ఉన్నాము. అర్చకం నిర్వహిస్తూ ముహూర్తం పెట్టి ఈ ముహూర్తంలో ధ్వజస్తంభానికి ఏ దిక్కులో ఏ వాహనాలు రావాలి, ఏ వస్తువులు రావాలి ఇవన్నీ కూడా చేసి ధ్వజస్తంభం పైన ఇక్కడెక్కడా లేని విధంగా శ్రీరామనామం, అది కూడా సవ్యాపసవ్య రూపమని ఇందు నుంచి పైకి శ్రీరామాన్ని ఉంటుంది. ఆ ప్రకారంగా స్వామివారికి ఎదురుగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అంతేకాకుండా శివాలయం కూడా కావాలని ఈ ఆంజనేయ స్వామి ముందు శివాలయం కట్టడానికి ఈరోజు భూమి పూజ కూడా చేసి ఉన్నాము. అదే ప్రకారంగా స్వామివారి యొక్క వాహనం ఒంటె కాబట్టి ఆ ఒంటెను నిర్మించాలని ముందర ధ్వజస్తంభం ముందర ఒంటెను కూడా పెట్టి ఉన్నాము. ధ్వజస్తంభం ముందరే కాదు, ధ్వజస్తంభానికి కూడా ఒంటె వాహనంగా ఉంటుంది, గద ఆయుధంగా ఉంటుంది. ఈ ప్రకారంగా ఈరోజు మిట్టాంజనేయ స్వామి సన్నిధి యందు ప్రతిష్టా కార్యక్రమం 4, 5, 6 మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు. మొదటి రోజు జలాదివాసం, పుణ్యావాచనం ఇవన్నీ కూడా పుట్టులు జరుగుతూ, రెండో రోజు ధాన్యాదివాసము, తర్వాత మూడో రోజు ప్రతిష్టాపన కార్యక్రమము. పురవీధిలో ఉన్న నవగ్రహాలను, శ్రీరామచంద్రుల వారి యొక్క ఉత్సవ విగ్రహాలను ఎత్తుకొచ్చి ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిపి ఇప్పుడే శ్రీరామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవం కూడా జరగడం అయిపోయింది. కాబట్టి ఇవంతా కూడా సవ్యంగా జరిగినందుకు ఆ భక్తాంజనేయ స్వామి, మిట్టాంజనేయ స్వామి మాకు ఆశస్సులు అన్ని మీద సమకూర్చాలని, భక్తులందరికీ కూడా కోరికలు నెరవేరాలని మరి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇంతకుముందు మీరు అడిగి ఉన్నారు ఇక్కడ ఒంట వాహనం పెట్టడానికి గల కారణం. అయితే పురాణాల ప్రకారం చూసినట్లయితే ఇక్కడ కూడా వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలో కానీ, మిగిలినటువంటి రాముల వారికి, హనుమంతుల వారికి సంబంధించినటువంటి 5 గ్రంథాల్లో కానీ ఈ ఒంట ప్రస్తావన లేదు. అయితే కొన్ని పురాణాల ప్రకారం, కొన్ని ఇతిహాసాల ప్రకారం అన్న విషయం మనందరికీ తెలిసింది, రామాయణం చదువుకున్నాం. అయితే వారిద్దరూ కూడా
భీకరంగా యుద్ధం చేస్తున్న సమయంలో దుందేబి అనేటువంటి వారిని చంపి వాలి అనేటువంటి వ్యక్తి, వాలి అనేటువంటి మహారాజు ముషముఖ పర్వతం పైన పడేసి వెళ్ళిపోతాడు. దీనివల్ల వాలి సుగ్రీవులకి ఇద్దరికి ఇంకా వైరం పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ యొక్క వాలి ఆ మృతదేహాన్ని అక్కడ పడేసి వెళ్ళడం చూసినటువంటి మాతాంగముని, వాలి కానీ ఈ యొక్క ఋషముఖ పర్వతం పైన కానీ కాలు పెట్టినట్లయితే తప్పనిసరిగా వధించబడతాడు అని చెప్పి ఆ యొక్క వాలికి శాపాన్ని ఇస్తాడు. ఆ సమయంలో ఈ యొక్క వాలి సుగ్రీవుడికి భీకరంగా యుద్ధం జరుగుతుంటుంది కాబట్టి వాలిని సంహరించాలి అనుకున్నటువంటి సుగ్రీవుడు ఋషముఖ పర్వతం దగ్గరికి వెళ్ళి దాక్కుంటాడు. అయితే ఆ సమయంలో ఋషముఖ పర్వతంపై ఉన్నటువంటి సుగ్రీవుని కలవడానికి ఆంజనేయ స్వామి వారు వస్తూ ఉంటారు. అక్కడికి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి వారు సుగ్రీవుని అడుగుతాడు, నాకు పక్కనే ఉన్నటువంటి పంపా సరోవరాన్ని చూడాలని ఉంది, ఆ పంపా సరోవరంలో విహరించాలనుంది, కానీ ఆ సరోవరంలో నేను నడవగలనా అని ఆలోచిస్తుంటే అప్పుడు సుగ్రీవుడి నుండి, నీవేం చింతించకు మిత్రమ, నీవు పంపా సరోవరంలో విహరించడానికి నీకు అనువుగా ఉండే ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ ఒంటెను ఆ యొక్క సుగ్రీవుడు ఆంజనేయ స్వామికి అందించడం జరుగుతుంది. ఆ యొక్క ఒంటె పైన ఆంజనేయ స్వామి వారు ఎక్కి కూర్చొని ఆ పంపా సరోవరాన్ని అంతా కూడా వేధిస్తూ వచ్చి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ యొక్క సంతోషాన్ని తన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, తన భక్తాదులందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇప్పటి నుంచి నీవే నాకు వాహనంగా ఉంటావని చెప్పి ఆ ఒంటెకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అందుకనే ఆ యొక్క హనుమంతుల వారికి ఒంటె వాహనంగా మారుతుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ వనపర్తి జిల్లాలో ఈ ఒంటె వాహనం అనేది చాలా అరుదుగా ఉంది, ఎక్కడా లేదు. ఈ పెబ్బేరు మండలాల్లో అయితే ఎక్కడా లేదు. వనపర్తి జిల్లాలో ఏదుల గ్రామంలో ఒకటి ఉంది. ఆ ఏదుల గ్రామం తర్వాత ఇక్కడ కొత్తకోట దగ్గర కనిమిట్ట అనేటువంటి గ్రామంలో ఈ యొక్క ఒంటె వాహనాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ మాత్రం ఒక భక్తుడి కోరిక మేరకు ఒంటె వాహనాన్ని పెట్టాలి అని చెప్పి ఆయన కోరిక మేరకు ఆ ఒంటె వాహనాన్ని ఆయన్ని స్వతహాగా సొంత ఖర్చులతో తీసుకుని వచ్చి ఇక్కడ దింపి వెళ్ళడం జరిగింది. వారి కోరికను కాదనలేక, వారి ఇష్టాన్ని కూడా కాదనలేక, సరే ఎక్కడ లేని విశేషం మన దగ్గర కూడా ఉంటుంది కదా అన్న ఎక్కడ లేని విశేషం మన దగ్గర ఉంటుంది కదా అనేటువంటి ఒక ఆలోచనతో ఆ యొక్క ఒంటె వాహనాన్ని ఇక్కడ ధ్వజస్తంభం ముందు ప్రదర్శించడం జరిగింది. ఇప్పటి నుంచి ఆ యొక్క ధ్వజానికి ఈ ఒక వాహనంకే కాకుండా ధ్వజము చెక్కే సమయంలో ఈ ధ్వజానికి కూడా 4 దిక్కుల ఏ దేవతలు రావాలి అని ఆలోచిస్తున్న క్రమంలో తూర్పు భాగమున వినాయకుడు, అదేవిధంగా దక్షిణ భాగమున స్వామివారి ముఖానికి గద, అదేవిధంగా ఉత్తర భాగమున హనుమంతుల వారి యొక్క అభయాంజనేయ స్వామి, భక్తాంజనేయ స్వామి రూపము, దక్షిణ భాగంలో స్వామివారికి ఒంటెను కూడా చిత్రీకరించడం జరిగింది, అంటే చెక్కడం జరిగింది. ఎందుకు అంటే ఒంటె వాహనం ఉంటుంది కదా, మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుందామని చెప్పి అప్పుడు ఈ విగ్రహం రాకముందే అక్కడ ధ్వజంపై చెక్కించడం జరిగింది. కానీ స్వామివారి అనుగ్రహము, మరి ఆ యొక్క ధ్వజంపై ఉన్నటువంటి ఒంటె కోరుకున్నదో తెలియదు, కానీ ఒక భక్తుడి కోరిక మేరకు ఆ విగ్రహాన్ని తీసుకురావడం, ఆ విగ్రహాన్ని కూడా అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇదంతా కూడా స్వామివారు చేసుకుంటున్నటువంటి ఒక విశేషమైనటువంటి సేవ తప్ప ఇక్కడ భక్తాదులు అంటూ ఏం లేదు. ఈ భక్తాంజనేయ స్వామి వారి విశిష్టత ఏమిటంటే దాదాపుగా ఒక 200 సంవత్సరాల నాటి చరిత్ర కలిగినటువంటి స్వామి, చాలా పురాతనమైనటువంటి స్వామి. అయితే చాలామంది దృష్టిలో స్వయంపుగా వెలిసినటువంటి స్వామి అని, కొందరేమో చెక్కినటువంటి స్వామి అని, ఒక్కొక్కరు నానా రకాలుగా మాట్లాడుతూ నానా రకాలుగా అనుకుంటారు. కానీ ఎవరు ఎలా అనుకున్నప్పటికీ కూడా ఆ స్వామి శక్తి మాత్రం మహిమాన్వితమైనది. ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఆ స్వామి మహిమకు దాసోహులు అవుతూ ఉంటారు. ఎలా అంటే ఈ చుట్టుపక్కల ఇప్పుడైతే మనకు అన్ని రవాణా వ్యవస్థ, వాహన వ్యవస్థ వచ్చి రోడ్లు వచ్చాయి, కానీ ఒకప్పుడు ఇక్కడ ఏమీ ఉండేది కాదు, అన్ని పంట పొలాలు. ఈ పంట పొలాలు వేసుకునే వాళ్ళు ఏం చేసేవారంటే పంట వేసే క్రమంలో వచ్చి ఆ స్వామి దగ్గర ఏదో టెంకాయనో, పండో, పళ్ళమో, బెల్లమో, చక్కెరో వారు తోచినందుకు పెట్టి నమస్కారం చేసుకుని వెళ్ళేవారు. మళ్ళీ పంట చేను కోసే సమయంలో, అంటే పంట చేనును మళ్ళీ ఆ యొక్క వరి కోత కోసే సమయంలో ముందు కోతను కోసి తీసుకొచ్చి స్వామికి ఇచ్చి నమస్కారం చేసుకొని వెళ్ళేవారు. అలా చేసుకొని వెళ్ళడం వల్ల వారికి లాభాలు వస్తాయి, ఉన్నతమైనటువంటి ఆదాయం వస్తుంది, ఉన్నతంగా ఉండే అవకాశం వస్తుందని చెప్పి చాలా భక్తుల విశ్వాసాన్ని ఆ యొక్క భక్తులు కూడగట్టుకున్నారు. ఆ విశ్వాసమే ఇప్పటికీ అదే కొనసాగుతుంది. ఈ చుట్టుపక్కల ఎవరైనా సరే ఈ యొక్క పంట పొలాలు వేసే సమయంలో ముందు వచ్చి స్వామికి నమస్కరించుకొని వెళ్తారు. అయితే ఈ స్వామికి ఉన్నటువంటి ఇంకో చరిత్ర ఏమిటంటే, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి దేవాలయం ఒకప్పుడు దేవాలయం ఉండేది కాదు, బయలుగా ఉండేది, బట్ట బయలుగా ఉండేది. ఒక చెట్టు నీడన, రావి చెట్టు నీడన స్వామివారు వెలిసి ఉండేవారు. రావి చెట్టు కూడా మీరు చూస్తున్నటువంటి ఆ యొక్క గడప ఉంది కదా, ఆ గడప దగ్గరే ఉంది. అయితే
ఈ దేవాలయానికి భక్తులైనటువంటి చాలామంది ఒక సమితిగా ఒక సమూహంగా ఏర్పడి స్వామికి ఒక నీడను చేయాలి, ఇంతటి మహిమగల స్వామిని ఒక నీడను ఏర్పాటు చేసి ఇక్కడ ఉత్సవాలు జరిపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నిర్మాణాన్ని చేపట్టారు. ఆ నిర్మాణాన్ని చేపడుతున్నటువంటి క్రమంలో ఇక్కడ 4 పిల్లర్లు వేసి ఆ చెట్టును తీయాలా తీయకూడదా, చెట్టును తొలగిస్తే మనకేమైనా ఆపదా, చెట్టును తొలగిస్తే ఏమైనా కీడా అనేటువంటి సందేహం వాళ్ళలో వెలుగుంది. ఎలా చేయాలి స్వామి, మాకైతే ధైర్యం లేదు, చెట్టు తీసేంత శక్తి మాకు లేదు, మేమైతే నీకు అదేమంటారు నీడను చేయాలనుకున్నాము, ఆ నీడకు మాకు అనుగ్రహిస్తావో వదిలేస్తావో నీ ఇష్టం స్వామి అని చెప్పి వారు పిల్లర్లు వేసి విడిచిపెట్టి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయారు. వర్షానికి ఆ చెట్టు వేళ్లతో సహా కూలి కింద పడిపోయింది. అంటే స్వామి అనుగ్రహం, మీరు చేస్తున్న సంకల్పం గొప్పది, దానికి ముందుకు సాగించండి అని చెప్పి స్వామి వారు అనుగ్రహించారు. అంతటి మహిమగల స్వామి ఈ భక్తాంజనేయుడు. మనం చూసినట్టయితే ఈ స్వామి శ్రీరంగాపురానికి ఆనుకొని ఉంటాడేమో అనిపిస్తుంది. ఎట్లంటే ఈ పెబ్బేరుపుర పట్టణంలో తూర్పు ఎప్పుడైనా సరే ఇలా క్రాస్గా ఉంటుంది, అంటే సీదాగా ఉండదు. ఎప్పుడు కూడా ఈ ఈశాన్యం అనేది క్రాస్గా ఉంటుంది. కానీ స్వామి విగ్రహం దగ్గర నిలబడి కొలిచినట్లయితే తూర్పు సరైన దిశలో సరైన మార్గంలో ఉంటుంది. అంతటి విశేషమైనటువంటి విగ్రహం రూపము ఈ స్వామివారిది. స్వామివారే కాదు, స్వామివారితో పాటు అమ్మవారు నాగమ్మ దేవత కూడా స్వయంభుగా వెలిశారు. ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది పుట్టే, రాను 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 భక్తుల తాకిడి, భక్తుల యొక్క పూజలతో చిన్నగా మారింది. కానీ ఇప్పటికీ ఆ అమ్మవారికి చాలామంది సంతానం కొరకని చెప్పి పూజలు చేసుకోవడము, మంగళవారాలు అభిషేకాలు చేయడం చేస్తూ ఉంటారు. చాలామంది సంతానం కోసం మొక్కుకున్న వారికి చాలామంది సంతానం అవుతూ ఉంది. అంతటి విశేష శక్తి కలిగేటువంటి దేవస్థానంలో ఇక్కడ భక్తాదులందరూ కూడా ఒక సమూహంగా మారి దేవాలయం అభివృద్ధి చేయాలి, ముందు జాతర లాంటివి చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపన, నవగ్రహ ప్రతిష్టాపన, శిఖర కలశ ప్రతిష్టాపనతో పాటు సీతారాముల ఉత్సవమూర్తి ప్రతిష్టాపనలు కూడా చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రోజు, అంటే శ్రీరామనవమికి కానీ, హనుమాన్ దినోత్సవం కానీ, లేకపోతే ప్రతిష్టా మహోత్సవం రోజు కానీ ఏదో ఒక రోజు చైత్ర బహుళ చవితి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని దేవాలయంలో జరుపుతూ అవుతామని తప్పనిసరిగా ఆశిస్తున్నాము. ఈ యొక్క భక్తాదులు కూడా ఇట్టి కార్యక్రమాన్ని సహకరించి దేవాలయ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని మరీ కోరుతున్నాము. అదేవిధంగా ఇంతటి విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలతో ఇంతటి శోభయమానంగా ఈ ప్రతిష్ట మహోత్సవాన్ని సహకరించేటువంటి భక్తాదులకు ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ కమిటీ సహకారం అందించింది ముఖ్యంగా భక్తులే. ఎవరిని కూడా ఒకనాడు ఫోన్ చేసి ఇక్కడ ఇవ్వండి, దేవాలయం అభివృద్ధి చేయండి అనేది లేదు. వాళ్ళే స్వతహాగా వచ్చి స్వామివారి సేవను చూసుకొని, స్వామివారి మహిమను తెలుసుకొని, స్వామివారికి నమస్కరించుకొని, ఆ స్వామికి వారి మొక్కుబడి కింద ప్రతి రూపాయలు చెల్లిస్తూ వచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తోచినంతగా వారికి అనుకూలమైనంతగా 5,000, 10,000, 15,000 ఇలా నానా రకాలుగా వారి సేవలు అందిస్తూ వచ్చారు. అలా భక్తుల సహకారంతోనే నేడు ఈ యొక్క మిట్ట భక్తాంజనేయ స్వామి క్షేత్రము ఇంత దేదీప్యమానముగా, ఇంత వైభవ శోభముగా ఈ యొక్క ప్రతిష్ఠా మహోత్సవాన్ని జరుపుకొని చాలా భక్తులందరి నామామృతంతో భక్తాంజనేయ స్వామి వారి కీర్తనతో మారుమోగిపోతుందని చెప్పి తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాము. పెబ్బేరుపుర పట్టణ ప్రజలందరూ కూడా ఇది దేవస్థాన అభివృద్ధిలో మీ వంతు పాలు పంచుకొని ఇక మీద కూడా దేవాలయం జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి ఇదే విధంగా విశేషంగా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగాలని కోరుతున్నాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీరామ్.